నిజామాబాద్ నగరపాలక సంస్థలోని జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ విభాగంలో సిబ్బంది ఇష్టారాజ్యం నడుస్తోంది. అడిగినంత ఇచ్చి చేతులు తడిపితేనే ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు బాహటంగానే వినిపిస్తున్నాయి. మీ సేవా నిర్వాహకులతో కొందరు సిబ్బంది కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ బల్దియాలోని జనన మరణాల విభాగంలో జరుగుతున్న అవకతవకలపై కథనం. నిజామాబాద్ బల్దియా నుంచి ఏ ధృవపత్రం పొందాలన్నా దరఖాస్తుదారులకు రోజుల తరబడి పడగాపులు తప్పడం లేదు. ముఖ్యంగా జనన మరణ విభాగంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు, సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం ప్రజాగ్రహానికి గురిచేస్తోంది. ఈ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక కొందరు సిబ్బంది సామాన్యులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ముడుపులు ఇస్తే తప్ప దరఖాస్తుదారుల దస్త్రం ముందుకు కదలని దుస్థితి నెలకొంది. నగరపాలక కార్యాలయం వెనుక ఉన్న పాత భవనంలోనే ఇప్పటికీ జనన మరణ విభాగం కొనసాగుతోంది. దీనివల్ల కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా ఈ విభాగంలోని సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి తయారైంది. దళారులను సంప్రదించి వారి ద్వారా సిబ్బందికి డబ్బులిస్తేనే సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయని దరఖాస్తుదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి జనన మరణ విభాగంలో జరుగుతున్న వసూళ్ల దందాకు అడ్డుకట్ట వేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ లో సామాన్యులకు జనన గాని మరణ ధృవీకరణ పత్రాలు 90% పైగా ప్రజలు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇవి అందట్లేదు. వాళ్ళు సాధారణంగా జనన ధృవీకరణ పత్రానికి సంబంధించి వారం రోజులు గడువు అని చెప్తున్నారు, కానీ ఏ ఒక్కళ్ళకి గడువు లోపల సర్టిఫికెట్లు అందట్లేదు. డెత్ సర్టిఫికెట్ కి సంబంధించి అయితే ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు ఈ కార్యాలయానికి ప్రజెక్షన్లు చేసినా రాదు. అదేవిధంగా జనన మరణ ధృవీకరణ పత్రాల్లో వాళ్ళే ఆ తప్పులు, అచ్చు తప్పులు ఏమన్నా జరిగి పొరపాటున మిస్ అయ్యి వస్తే దాన్ని సరిచేయడానికి వాళ్ళు ఒక పెద్ద టాస్క్ పూర్తి చేయాల్సినంత పని ఉన్నది. ఇవన్నీ కాదు, మీసే వాళ్ళతో సంప్రదించి లేదా పైరవీకారులను కలిస్తే ఒకే రోజుల ఆ ధృవీకరణ పత్రాలు, అది జననం కావచ్చు మరణం కావచ్చు, అందే పరిస్థితి ఉన్నది. ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు ఇస్తే జనన పత్రము, 10,000 పైగా ఇస్తే మరణ ధృవీకరణ పత్రం వెంటనే ఒక్క రోజులో వస్తుంది. మీ సేవ అందుబాటులో ఉంది. మీకు ప్రజలందరికీ సౌకర్యంగా అన్ని రకాల ధృవీకరణ పత్రాలు మేము గడువు లోపల అందిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం అది ఎక్కడా జరగట్లేదు అనేది మేము చెప్తా ఉన్నాం. మీ సేవ వాళ్ళతోని వాళ్ళ త్రూ అప్లికేషన్లు ఉంటాయో అవి మాత్రమే వెంటనే సకాలంలో లేదా 1-2 రోజులు జరుగుతూ ఉన్నాయి. మిగతా వాటిని రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. బహుశా అన్ని చోట్ల ఉన్నది, కానీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇది ఎక్కువగా ఉన్నది. ఇప్పటికైనా దీనికి సంబంధించి సీరియస్గా అధికారులు ఆలోచించాలా. ఇట్లా ప్రజల్ని సర్టిఫికెట్ల కోసం వేధించద్దు. అదే డబ్బులు ఇస్తే వెంటనే రికార్డులు దొరుకుతాయి. డబ్బులు లేకుంటే రోజుల తరబడి కాదు, నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్లో కూడా ఈ లోపాలని వెంటనే సరిదిద్దాలా, కొంత మనసు పెట్టి పనిచేయాలి అధికారులు అని చెప్పేసి మేము కోరుతాం. పిల్లలు జన్మించిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు. మీ సేవలు అప్లై చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉన్నది. కానీ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యాలయాల చుట్టూ, అటు ఎంఆర్ఓల చుట్టూ, ఇటు ఆర్డీఓ చుట్టూ, అటు మీసేవ చుట్టూ, అటు మున్సిపల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు తిరిగినా కానీ అది వాళ్ళకి సర్టిఫికెట్ మాత్రం అందడం లేదు. సిబ్బంది కొరత కూడా ఉన్నది. ఏ అజమాయిషీ లేకపోవడంతో ధృవపత్రాల జారీలో తప్పుల తడకలు తామర తంపగా దొర్లుతున్నాయి. ఫలితంగా సర్టిఫికెట్లు పొందిన కొందరు దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల ఓ కుటుంబం మరణ ధృవపత్రం కోసం దరఖాస్తు చేస్తే బల్దియా సిబ్బంది జనన ధృవపత్రం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జనన మరణాలు ధృవపత్రాలు ఎలాంటి తప్పులు లేకుండా వారంలో జారీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సిబ్బందిపై డబ్బుల వసూళ్లపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. వారం రోజుల్లో మేము జారీ చేస్తున్నాం. ఏమైనా ఫైల్ రికార్డ్ రాకుంటే కొద్దిగా డిలే అవుతుంది. ఆ టోటల్ నేమ్ కరెక్షన్ పెట్టినప్పుడు మేము చెయ్యరాదు. ఆధార్ సర్టిఫికేట్లు పెండింగ్ పెడతాము. జెన్యున్ గా జవాన్ ఎస్ఐ నుంచి ఎంక్వైరీ వచ్చి అప్పుడు మా కంప్యూటర్ ఆపరేటర్ డాటా ఎంట్రీ చేసి నా లాగిన్ లో వస్తుంది. నేను వచ్చినప్పుడు 6,000 సర్టిఫికేట్లు పెండింగ్ ఉంది. ఇప్పుడు ఖాళీ సిడిఎంఏ బర్త్ 50 ఉన్నాయి, సిడిఎంఏ డెత్లు 150 ఉన్నాయి, యూబీసీ 60 ఉన్నాయి. పెండెన్సీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. కొన్ని రికార్డ్ రాని పెండింగ్ ఉంటాయి అంతే. దైనందిన జీవితంలో చాలా ముఖ్య అవసరాలకు కీలకమైన జనన మరణ ధృవపత్రాల జారీని పారదర్శకంగా చేపట్టి లంచాలకు చరమగీతం పాడాలని జనం కోరుతున్నారు.